ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ప్రతి దినము దేవుని వాక్యం ద్వారా మీరు అందరూ కూడా ఎంతో దీవించబడుతున్నారని ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనము, దేవుని క్రియలను ధ్యానించము అనే మాటను బట్టి ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. లేఖనం సెలవిస్తుంది, దేవుని క్రియలను ధ్యానించము. వాక్యం వింటున్న నీ నా జీవితంలో దేవుని క్రియలను ధ్యానించగలిగిన అనుభవం నీలో ఉందా? దేవుని క్రియలను ధ్యానిస్తున్నావా? దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళు, ఆశీర్వాదాలను, ఆయన నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలను ధ్యానిస్తూ ప్రభువును స్తుతించగలిగిన ధన్యకరమైన జీవితం నీలో ఉందా? దేవుని క్రియలు అనేక విధాలుగా ఉంటున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. దేవుని క్రియలు ఎలాంటివి, ఏ విధంగా ఉన్నాయని ఆలోచన చేయగలిగినట్లయితే ఆయన క్రియలట స్తోత్రార్హ క్రియలుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. వాక్యం వింటున్న నీ నా జీవితంలో దేవుని క్రియలను ధ్యానించగలిగిన అనుభవం నీలో ఉందా? మచ్చుకు ఒక 2 దేవుని క్రియలను మనం ఈ దినము ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే, నీ పరాక్రమ, నీ పరిశోధన కార్యములను బట్టి నాకు ఎలాగుందంటే వాటన్నిటిని తలపోసినప్పుడు నాకు భయము కలుగుచున్నది, నీ యొక్క క్రియలను బట్టి నాకు భయం కలుగుతుంది అని యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. వాక్యం వింటున్న నీ నా జీవితంలో ఆయన భీకర క్రియలను చేయగలిగిన దేవుడు. ఆయన క్రియలు మనలో భయాన్ని పుట్టించేవి. ఏ భయము? ఆయన చేసిన క్రియలు, అమ్మో, ఆశ్చర్యంతో కూడిన భయము. ఇన్ని గొప్ప కార్యాలు ప్రభు నా పట్ల చేసి ఉన్నాడా? నా ప్రభు నా కొరకు ఇన్ని కార్యాలు చేసి ఉన్నాడా అనే భయాన్ని పుట్టించే క్రియలను మన దేవుడు మన పక్షాన చేయగలడు, చేసి ఉన్నాడు, చేస్తున్నాడు. కానీ దేవుని క్రియలను ధ్యానించే జీవితం నీకున్నదా? ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని క్రియలను ధ్యానిస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? దేవుడు నీ పట్ల చేసిన భీకర కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, భయంకరమైన అనగా నీవు ఆశ్చర్యపోయే కార్యాలను దేవుడు నీ పట్ల జరిగిస్తూ ఉంటే వాటిని ధ్యానించలేని, వాటిని మర్చిపోయే జీవితం నీలో ఉందా? రెండవదిగా దేవుని క్రియలు ఎలాంటివని ఆలోచన చేయగలిగినట్లయితే, కీర్తనల గ్రంథము 106వ కీర్తన 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన క్రియలను వారు మరిచిరి అనే మాటను మనం గ్రంథంలో గమనిస్తున్నాం. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఏం చేశాడనేది అందరికీ తెలిసిన సంగతి. ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చినప్పుడు వారి కుడి ఎడమలు నీళ్లు గోడల వలె ఉన్నవని లేఖనం సెలవిచ్చుచున్నది. ఇమాజిన్, అంటే ఊహించండి ప్రియులారా, ఎర్ర సముద్రం కొన్ని వేల అడుగుల లోతులో వారు ఆరిన నెల నడిచిపోనట్లుగా ప్రభు చేసి ఉన్నారు. ఆరిన నెల నడుస్తూ ఉన్నారు. కొన్ని వేల అడుగుల లేదా వేల కిలోమీటర్ల లోతులో వారి ప్రయాణం ఉంది. వారి కుడి ప్రక్కన, ఎడం ప్రక్కన నీళ్లు గోడల వలె ఉన్నాయి. ఎంత ఆశ్చర్యం, ఎంత భయం, ఎన్ని గొప్ప కార్యాలు వారి పట్ల దేవుడు చేసి ఉన్నారు. అయితే లేఖన భాగంలో మనం 2 చదువుకున్న లేఖన భాగంలో ప్రభు క్రియలను వారు మరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. చాలా సందర్భాల్లో చాలా మంది దేవుడు చేసిన క్రియలను మర్చిపోతూ ఉంటారు. దేవుడు చేసిన మేళ్ళు, ఆశీర్వాదాలు, అద్భుతాలు, అనేకమైన దేవుని క్రియలు మనుషుల పట్ల దేవుడు జరిగిస్తూ ఉంటే మనిషి దేవుని క్రియలను మర్చిపోతూ ఉన్నాడు. వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో దేవుని క్రియలను ధ్యానిస్తూ ఉన్నామా? దేవుని క్రియలను జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? దేవుని క్రియలను బట్టి దేవుణ్ణి స్తుతించగలిగిన అనుభవం నీలో ఉన్నదా? గమనిద్దాం, ఆలోచిద్దాం, పరిశీలిద్దాం ప్రియులారా. దేవుని క్రియలను ధ్యానించు అనే లేఖనము సెలవిచ్చుచున్నది. ధ్యానిద్దాం, జ్ఞాపకం తెచ్చుకుందాం, తద్వారా దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రార్థిద్దామా? కళ్ళు మూసుకున్నందరూ ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మా ప్రియుల జీవితాల్లో మీరు అద్భుతాలు జరిగించండి ప్రభువా.
నీ కార్యాలను మర్చిపోక వివరించగలిగిన కృపను, వాటిని బట్టి సంతోషించగలిగిన జీవితాన్ని దయచేయండి తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా అనే పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలలో దేనిని మరువకమని లేఖనంలో సెలవిచ్చినట్టుగా నీవు చేసిన ఉపకారాలను, మేళ్లను, ఆశీర్వాదాలను, అద్భుతాలను దేనిని మరవకుండా జ్ఞాపకం ఉంచుకొని రాకడ వరకు నీ కొరకు ఎదురు చూడగలిగిన నిరీక్షణ వినుచున్న ఎల్లరికీ దయచేయమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. God bless you.